పీపుల్, వెల్కమ్ టు కార్నర్స్టోన్ తెలుగు ఫెలోషిప్ వన్స్ అగైన్. ఓకే, ఈరోజు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ని మనము చూసుకుంటున్నామండి, 32వ భాగంలో. చూడండి, ఈరోజు మన కోసం సిద్ధపరచబడిన వచనం ఓకే, యాక్ట్స్ 2:43. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను అనే మాట చూస్తున్నాం అక్కడ మనం. ఓకే, దానికి ముందు వచనాలు కూడా చదువుకుంటే ఈరోజు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే మనకు కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి అలా కనెక్ట్ అవుతామండి. మనం 41లో చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత దాదాపుగా 3,000 మంది, మీరు గమనించండి, అక్కడ ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట. వాళ్ళు సహవాసంలోకి చేర్చబడ్డరు. సంఘము పుట్టింది అప్పుడే. ఓకే, దట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ది చర్చ్ హిస్టరీలోకి మనం వెళ్ళినట్లయితే. సో కనుక ఆ రోజు దాదాపుగా 3,000 మంది రక్షింపబడ్డారండి. ఇప్పుడు రక్షింపబడిన వాళ్ళకు సంఘం కావాలి. సంఘంలో వాళ్ళు నడుచుకునే విధానం కూడా చాలా అవసరం. అసలు యాక్చువల్లీ బిడ్డ పుట్టంగానే ఇంటికి తీసుకొస్తే సరిపోయిందా? ఆ పెంచే విధానం కానీ, లేకపోతే ఆ కాపల కాసే విధానం కానీ, లేకుంటే దానికి ఆ బిడ్డకు కావాల్సిన అన్నీ కూడా ఓకే, ఆహార పదార్థాలు కానీ, పోషకాలు కానీ, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలిగా. సో కనుక చూడండి, ఆ 3,000 చిన్న బిడ్డలను అనుకుందామా, లేకపోతే ఆత్మీయంగా ఓకే ఎలా పెరుగుతున్నారండి వాళ్ళు. 42 చూడండి. ఇప్పుడు అక్కడ మీరు గమనించినట్టయితే వీరు ఎవరు వారు? అది ఆ 3,000 మంది అపోస్తుల బోధయందును. ఇది అస్సలైన ఫుడ్. దేవుడు ప్రార్థన నేర్పించినప్పుడు మాకు మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని నేర్పించింది కదా ప్రార్థన ఆయన. అదిగో ఇదే బోధయందును అని అంటే వాక్యమందును అస్సలైన ఫుడ్ పడ్డదని చెప్పాలి వాళ్ళకు. సరే, అంత మాత్రమే కాదు, వాక్యం వినాలంటే సహవాసం కూడా చాలా ఇంపార్టెంట్. కొయినోనియా గ్రీక్లో అది సహవాసం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. సో కనుక సహవాసమందును, ఆ తర్వాత ఏంటి, రొట్టె విరుచుట ఎందునంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పి ప్రభు చెప్పిండు కదా. సో కనుక బల్లారాధన అంటాం మనం, రొట్టె విరుచుట ఎందును, ఇవన్నీ మూల స్తంభాలండి సంఘానికి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారంట అండి వాళ్ళు అని 43వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అప్పుడు అనే మాట ఉంటుంది అక్కడ. అప్పుడు అని చెప్పి వెంటనే మీరు బైబిల్ చదివినప్పుడల్లా ఒకవేళ ఈ మాట మీకు కలిగితే, అప్పుడు అని అన్నప్పుడు ఎప్పుడు అని చెప్పి మనం వేసుకోవాలండి. అసలు ఎప్పుడు అని అంటే సంఘంగా కూడినప్పుడు. ఓకే, సంఘంగా కూడుకున్నప్పుడు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నప్పుడు. అది దాని ఆన్సర్. అప్పుడు అంటే ఎప్పుడు అన్నప్పుడు, అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందంటానండి. ప్రతి వానికి భయం కలిగిందంట. సో వాట్ ఈస్ దట్ ఫియర్ పీపుల్ టు నైట్? ఓకే, ప్రతి వానికి భయము కలిగెను అనే మాట చూస్తున్నాం మనం. ఇదే మాటను, ఈ భయము అనే మాటను పలుమార్లు కొన్ని సందర్భాల్లో వాడబడింది. సో కనుక మీరు చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, సంఘమంతటికి ఈ సంగతులు, ఆ 3,000 మంది తర్వాత 120 మంది కూర్చున్నారు కదా వాళ్ళు, దాదాపుగా 3,120 మంది ఆ సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ. ఏ సంగతులండి ఈ సంగతులు అని అంటే? అననీయ సఫీరా ఓకే, వాళ్ళిద్దరూ అబద్ధాలు ఆడి ప్రాణం కోల్పోయిన వాళ్ళు, ప్రాణం పోగొట్టుకున్నారు వాళ్ళు. సో కనుక ఈ సంగతిని వినిన వారందరికీ ఏం కలిగిందంట? మిగుల భయము కలిగెను. మనం చూస్తామండి వాట్ ఈస్ దట్ ఫియర్ అని చెప్పి. మిగుల భయము కలిగెను అనే మాట చూస్తున్నాం మనం. కొద్దిగా ఓల్డ్ టెస్ట్మెంట్కి మనం వెళ్ళినట్లయితే, యూదుల పక్షంగా దేవుడు చేసిన అద్భుతమైన కార్యములకు ఎస్తేరు గ్రంథంలో ఈ మాట ఉంటుందండి. మీరు చూడండి, అక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లయితే 8వ అధ్యాయం 17వ వచనంలో, రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. ఓకే, యూదులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అది శుభదినమని విందు చేసుకున్నారు వాళ్ళు. బాగుంది ఇక్కడ కూడా. అయితే ఈ మాట గమనించండి, దేశ జనులలో యూదుల ఎడల ఏం కలిగిందంట? వాళ్ళకు భయము కలిగెను. ఎందుకంటే ఈ యూదులు ఆ టైంలో పారసిక రాజ్యంలో ఉన్నారు వాళ్ళు. మన మాట చెప్పుకుంటే అన్యుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. సో కనుక దేవుడు తన సంఘము పట్ల, లేకుంటే తన ప్రజల పక్షమున గొప్ప కార్యము చేసినందుకు యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు
యూదుల మతము అవలంబించిరి అని అన్నారండి వాళ్ళు. దేవుడు చేసిన అద్భుతమైన కార్యములకు మన జీవితంలోనండి, ఓకే, మన జీవితంలో జరిగిన ఈ ఆశ్చర్యమైన కార్యము చూసి అన్యులు ఆకర్షింపబడతానికి ఇదే రుజువు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. ఓకే, మీరు చూడండి దేవుడు ఎలా వాడుకున్నాడు రండి. తర్వాత కొద్దిగా 2-3 బుక్స్ కొన్ని క్రాస్ అయిన తర్వాత పెద్ద ప్రవక్తల దగ్గరికి వెళ్దాము మనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. భూజన అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి, దేవుడు చెప్తున్న మాట, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగచేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి ఏం కలుగుతుందంట వాళ్ళకు? భయపడుచు దిగులు నొందుదురు. చూస్తున్నారా మీరు? భయపడచ్చు దిగులు నొందుదురు అంటే ఇది ఏంటండి? ఇది దేని గురించి మాట్లాడుతుంది భయము అనే దానికి మనం వెళ్ళకముందు ఇంకొక మళ్ళీ అదే 7వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయాన్ని మనం చూసుకుందామండి. 7వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. అందరూ భయక్రాంతులైనంట వాళ్ళు. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ పీపుల్ ఇన్ దోస్ డేస్. అపోస్తుల కార్యములో మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆకాశము క్రింద ఉన్న యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చినారండి. వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు కూడా దిగి వచ్చినారు అక్కడికి వాళ్ళు. సో కనుక అక్కడికి వచ్చి దేవుడు చేసిన గొప్ప కార్యము, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శించిన విధానంను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. అంత మాత్రమే కాదు, దేవుడు వారి జీవితంలో రక్షణ కార్యం చేసిందండి. అప్పటికే వాళ్ళు ఓకే మేమే యేసు ప్రభుని సిలువేసి ఉన్నాము అని పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప్తులై మేము ఏమి చేయాలన్నప్పుడు యేసు నామంలో బాప్తిజం పొందుకున్నారు. వాళ్ళు మారు మనసు పొందుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. అర్థమవుతా? అంత మాత్రమే కాదు, అపోస్తుల బోధన విన్నారండి వాళ్ళు. ఓకే, దాన్ని కట్టుబడి ఉన్నారు వాళ్ళు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నారు. రొట్టె విరిచిటేండు ఎడతెగక ఉన్నారు వాళ్ళు. సహవాసంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని, సంఘము ఎదుగుతున్న విధానము, సంఘములో దేవుడు చేస్తున్న కార్యములు, మనుషుల్లో దేవుడు ఆ మనుషుల్లో వస్తున్న మార్పును చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారంట. వాళ్ళు భయముతో నింపబడ్డారు అనే మాట చూస్తున్నాం. చూడండి, వాట్ ఈస్ ఫియర్ పీపుల్ ఇక్కడ వాడబడినది. దాన్ని ఫోబోస్ అని అన్నారు గ్రీక్లో. ఇంగ్లీష్లో ఫోబియా అని అంటాం మనం కదా. ఫోబియా అండి వాడికి అని అంటాం కదా దాన్ని. అసలు యాక్చువల్లీ ఇక్కడ వాడబడిన ఫోబియా ఏంటది? ఓకే, మనం ఇందాక చూసుకున్న వచనాలన్నిట్లో కూడా వాడబడిన ఫోబియా అని అంటే రెస్పెక్ట్ అన్నట్టు. వాళ్ళకు ప్రజల పట్ల కాదు, ప్రజల పట్ల మాత్రమే కాదు. ఓకే, అప్పటిదాకా వ్యతిరేకత ఉండే వాళ్ళకు, అప్పటిదాకా యేసు ప్రభుని అంటే అయిష్టం ఉండే వాళ్ళకు, అప్పటిదాకా యేసు ప్రభుని అంటే ఇష్టం లేని మనుషులు ఇప్పుడు ఏమైందండి? వాళ్ళకు భయము కలిగెను. అంటే దాని అర్థమేం తెలుసా? గౌరవం పుట్టుకొచ్చింది వాళ్ళకు, మర్యాద చేయడం మొదలుపెట్టిన వాళ్ళు, ఆదరణ పొందుకుంటున్నారు వాళ్ళు. యేసు ప్రభుని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు లక్ష్యం చేస్తున్నారు ప్రియులారా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ పీపుల్. అర్థమందా? నిజమైన మారు మనసు అంటే ఇదిగో ఇదే. ఒకప్పుడు అవిశ్వాసంగా, ఒకప్పుడు దేవుడంటే పట్టలేని మనుషులు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళ లోపట రెవరెన్స్ పెరిగింది అని అంటారు వాళ్ళు. అంటే ఏమన్నట్టు? పూజ్యభావం వచ్చేసింది వాళ్ళకు, భక్తి భావం కలుగుతుంది వాళ్ళకు, శ్రద్ధాసక్తులతో పేతురు చెప్పిన మాటలు విన్నారండి వాళ్ళు. అప్పటిదాకా అమర్యాదగా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు మర్యాదగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, భయభీతిని చెందిన వారై భక్తిపూర్వకమైన భయము కలిగిందంట ప్రియులారా. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. అందుకొరకే తెలుసానండి, ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా సంఘము నిలబడితే, అక్కడున్న సేవకులు నిలబడితే, ఎంతమంది మన పట్ల మనకు విరోధంగా ఎన్ని మాటలైనా సరే, లేకుంటే మనకు విరోధంగా సంఘము చదిరించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ప్రియులారా, ఏ ఆయుధము మనకు విరోధంగా నిలవలేదు. మనము నిలవగలిగితే, ఆ పరిస్థితిని నిజంగా ఎదుర్కొంటే, అదిగో ఎవరైతే వ్యతిరేకించిండో సిలువ వేయండి అని చెప్పి యేసు ప్రభుని గుర్చి అమర్యాదగా, అలక్ష్యంగా, ఎంత దారుణంగా దూషించిన వాళ్ళు ఇప్పుడు దేంతో నింపబడ్డారంట? వాళ్ళు భయముతో నింపబడ్డారు ప్రియులారా. వాళ్ళు
భయముతో నింపబడ్డారు వాళ్ళు. పూర్తి గౌరవం, పూజ్యభావం, భక్తిపూర్వక భయముతో వాళ్ళు నింపబడినందుకే యేసు ప్రభు గొప్ప కార్యములు అక్కడ జరిగించినట్టుగా మనం చూస్తున్నామండి. అందుకొరకు మీరు చూడండి అపోస్తుల కార్యములు నెక్స్ట్ వర్స్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. 9:31 ఈ మాట ఉంటుందండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశంలో అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుందంట. అప్పటికే సమాధానము కలిగి ఉన్నది అప్పటికే. మరియు ఈ మాట గమనించండి, ప్రభువునందు భయమును, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు వాళ్ళు విస్తరిస్తూ ఉండేనంట. ప్రియులారా, మన సంఘాలు నిజంగా ఈ విధంగా నింపబడాలి. మన సంఘాలు ఈరోజు దైవ సేవకులు కానీ లేకపోతే మన సంఘాలు కానీ ప్రియులారా, ఈ రాత్రి కాలమందు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మయు ఆదరణయు ఆదరణతో నడుచుకొనొచ్చు మన సంఘాలు భారతదేశంలో, సింగపూర్లో విరివిగా యేసు మహిమార్థమై విస్తరించునుగాక. యేసు మహిమార్థమై విస్తరించునుగాక. అందుకొరకు ఈ మాట గమనించండి. రోమాపత్రిక 3:12-18 మనం చూస్తాం ఈ మాట. ఇది అక్కడ మీరు గమనించినట్టయితే అందరూ, ఆ మాట చూస్తున్నామండి. అక్కడ గమనించండి ఆ మాట. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయివాడు ఒక్కడు లేడు. అర్థమవుతుందా? వారి గొంతుక తెరిచిన సమాధి అయిపోయింది. తమ నాలుకతో ఏం చేస్తున్నారు వాళ్ళు? మోసం చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదండి. నోటి నిండా శాపవచనాలే. అంత మాత్రమే కాదు, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఈరోజు కూడా చాలా చూస్తున్నాం అటువంటివి. అంత మాత్రమే కాదు, చూడండి, వాళ్ళు నాశనమును కష్టమును వారి మార్గములను ఉన్నవి. శాంతి మార్గం ఏమాత్రము లేదండి. అసలు వాళ్ళకి తెలియదు శాంతి మార్గం అంటే. ఎందుకు తెలుసానంటే అదంతా కూడా ఎందుకనంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము వారికి లేదు కాబట్టి. చూస్తున్నారా మీరు? దేవుని భయము, ఆ గౌరవము, ఆ భక్తి భావము మనలో లేకపోతే ఎంత నష్టమో చూడండి ప్రియులారా. ఒక మనిషి ఎంత దిగజారిపోతాడో దేవుని భయం లేకపోతే. బొత్తిగా పనికి మాలిన వారు అయినంటారు వాళ్ళు. ఏంటండి పనికి మాలిన వారు చేసింది? అది చూడండి, వాళ్ళు వారి గొంతుగా తెరిచిన సమాధి, నాలుకతో మోసాలు, అర్థమవుతా సర్ప విషయం కలిగిన వాళ్ళు, శాపవచనం పలికే వాళ్ళు, ఎప్పుడు ఎవరిని చంపుదామా అని చూసేవాళ్ళు. నాశనమును కష్టము వారి మార్గమే ఉంది కానీ శాంతి మార్గము ఏమాత్రం ఎరగరండి వాళ్ళు. వై? బికాస్ ద కీస్ వారి కన్నుల ఎదుట దేవుని భయము వారికి బొత్తిగా లేనందుననే అదిగో అటువంటి శాపగ్రస్తమైన జీవితము, భ్రష్టత్వంతో ఆ విధంగా నింపబడినట్టుగా మనం చూస్తున్నామండి. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అపోస్తుల బోధ యందును, తర్వాత ఏమనుకున్నారు వాళ్ళు? సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నందుకు ఏమైంది తెలుసానండి వాళ్ళు? అప్పుడు ప్రతి వాడికి ఏం కలిగిందంట? భయము కలిగింది. అంటే పనికి మాలిన పనులు చేయట్లేదు వాళ్ళు. శాపవచనాలు కాదు, ఆశీర్వచనాలే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అర్థమవుతా? వాళ్ళ నాలుగు కింద సర్ప విషయం ఉండే కదా, ఇప్పుడు ఏముందండి వాళ్ళకు? దీవెనలు, ఆశీర్వాదములు, ప్రార్థనలు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. ఇప్పుడు వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. అందుకొనికి ఆస్వాల్డ్ చేంబర్స్ అని చెప్పి గొప్ప దైవజనుడు తను ఏమంటాడంటే, ద రిమార్కబుల్ థింగ్ అబౌట్ గాడ్ ఈస్ దట్ వెన్ యూ ఫియర్ గాడ్, దేవుని గురించి గొప్ప విషయం ఏంటంటేనండి, ఎప్పుడైతే మనము దేవుని భయము మనలో ఉంటుందో, యూ ఫియర్ నథింగ్ ఎల్స్, ఇంకా దేనికి మనం భయపడమండి మనం. అంత మాత్రమే కాదు, వేరాస్ ఇఫ్ యూ డు నాట్ ఫియర్ గాడ్ యూ ఫియర్ ఎవ్రీథింగ్ ఎల్స్ అంట. నీలో దేవుని భయము లేకపోయింది అనుకోండి, దేనికైనా భయపడుతుంటాం మనం. అర్థమైందా? దేనికైనా భయపడుతుంటాం ప్రియులారా. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజే మనం ప్రార్థన చేసినామండి. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామండి. ఎప్పుడైనా విన్నామా మనము? రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఎక్కిన రోజులు మనం చూసినామే కానీ ఒక విమానము హాల్లో కిక్కిరిసిన జనాలను ఎప్పుడైనా చూసిరా మీరు? ఆ మాట చూడండి. ఫ్లైట్ మీద కూడా జనాలందరూ కూడా నిలబడము, ఫ్లైట్ ఎగురుతుందిరా బాబు అని అంటే ఆ చక్రాలు అక్కడ ఉన్నాయి చూడండి, ఆ టైర్స్ కూడా పక్కన దాన్ని పట్టుకొని వేలాడి అందరూ అక్కడి నుంచి పడిపోయిన వాళ్ళు మీరు చూడండి. బార్డర్ వాళ్ళు దూకుతున్న విధానం చూడండి. పీపుల్ వాట్ ఈస్ దేర్? దేనికోసం తెలుసా? భయంతో, ప్రాణ భయంతో. వాళ్ళ శత్రువు ఎక్కడ వాళ్ళని హతమారుస్తారో, వాళ్ళ శత్రువు వాళ్ళని ఎక్కడ చంపేస్తారో, వాళ్ళ ఆస్తులు పాస్తులు డబ్బులు ఏమున్నాయి ఏం లేదో తెలియదండి, ఏం తింటున్నారో కూడా తెలియదు అసలు. యాక్చువల్లీ వాళ్ళకు పరుగోలండి అక్కడి నుంచి వాళ్ళు. దేనికి తెలుసా? భయము ప్రియులను. భయము వారిని ఆవరించినందున, ప్రాణ భయము. చంపేస్తారు మనల్ని, అర్థమైతే కాల్ చేస్తారు మనల్ని, బూడిద చేసేస్తారండి మనల్ని.
అని చెప్పి ఆ మనుషుల నుంచి పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నామండి. చార్ల్స్ స్పర్జన్ గారు భలే మాట చెప్పిండండి ఇక్కడ. తను ఏమంటాడంటే, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద డెత్ ఆఫ్ ఎవ్రీ అదర్ ఫియర్. దేవునికి మనం ఎప్పుడైతే భయపడతామో గుర్తుపెట్టుకోండి, ప్రతి భయానికి ఇక మనం మరణించినట్టేనండి. ఏ భయం కూడా మనల్ని ఏలనివ్వదు అని అర్థం. లైక్ ఏ మైటీ లయన్ ఇట్ చేసెస్ ఆల్ అదర్ ఫియర్స్ బిఫోర్ ఇట్ అంట. ఎలా తెలుసానండి? ఒక బలమైన సింహం లాంటిది అని అంటది. ఒక బలమైన సింహము ఎలా ఎదుర్కొంటుందో అలా ఎదుర్కొంటామన్నట్టుగా సింపుల్గా మాట్లాడితే మనం అర్థమవుతా. దేవుని భయము కలిగి ఉన్న వాళ్ళు సింహంలాగా నిలబడతారు అన్నట్టు వాళ్ళు. ఎందుకు? దేవుని పక్షంగా, దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అని ఉంటుందండి బైబిల్లో. అందుకొరకే ఆదిమ సంఘం అంట ఏమైందంట వాళ్ళకు, అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను అనే మాట చూస్తున్నాం ఇప్పుడు. అది మన రెండవ పాయింట్ ఈరోజు. ఓకే, అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగినట్టుగా మనం చూస్తున్నాం అన్నట్టు. ఏంటి అసలు యాక్చువల్లీ దీని గురించి అక్కడ మాట గమనించండి. కింద మంచి మాట ఉన్న చూడండి, అపోస్తుల ద్వారా జరిగెను అంటే ఆ రోజు ఏ అపోస్తులని, మనుషులని వాళ్ళందరూ కూడా ఆ 12 మందిని దేవుడు అద్భుతంగా 11 మందిని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. అక్కడ అపోస్తులను, మనుషులను, ఆయనను వెంబడించిన వారిని దేవుడు వాడుకున్నాడు అంటే బాగుంటుందా? దానికి దేవుడు యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక నిజమైన లీడర్ లక్షణం అండి ఇది. ఆయన చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంటుంది, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఓకే, ఆ మాట గమనించండి. అక్కడ నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును. చూస్తున్నారా మాట? అది నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానండి. ఓకే, అంటే పరలోకంలో ఆహ్వానం అయిపోతుండు దేవుడు అక్కడ. అయితే నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఎలా చేస్తారంట వాళ్ళు? వాటికంటే గొప్పవియు. చూడండి ఆ మాటని ప్రభు చెప్తున్నమాట, వాటికంటే గొప్పవియు అతడు చెయ్యునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అంటాడు ఆయన. అర్థమవుతా? మీతో నిశ్చయంగా చెప్పున్నాను. వాటికన్నా గొప్ప కార్యంలో మనం చేస్తామండి అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? వాటికన్నా గొప్ప కార్యం చేస్తాం నిజమే. అసలు యాక్చువల్లీ యేసు ప్రభు కన్నా అద్భుతంగా గొప్పగా వాడబడ్డారండి వాళ్ళందరూ కూడా. ఎవరండి వాళ్ళందరూ? ఓకే, శిష్యులు అండి, మనుషులు. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు గొప్పగా వాడబడ్డారనే దానికి ఏమాత్రము సందేహం లేదు ప్రియులారా. గొప్పగా వాడబడ్డారు వాళ్ళు. అంతేనండి, ఈరోజు మనం కూడా అంతేనండి. యేసు ప్రభు ఎంత వాడబడ్డాడండి మీకు తెలుసా? మీకు యెరూషలేంలో, గలిలయ, అదిగో ఎరికో లేకుంటే సమరయ ఆ ప్రాంతాల్లో మాత్రమే వాడబడ్డారు. మీరు చూడండి అసలు యాక్చువల్లీ ఈ దేవుడు చేస్తున్న కార్యం ఎంత గొప్పవంటే, మనం చూడండి ఒక చిన్న దేశం నుంచి, సింగపూర్ నుంచి ఈ పరిచయం చేస్తుంటే భారతదేశానికి వెళ్తుందండి సువార్త. అర్థమవుతా? అటు మిడిల్ ఈస్ట్, మధ్యధర దేశాలకు వెళ్తుంది ఈ సువార్త. ఆ తర్వాత మనం ఎప్పుడైతే కానీ ఇది కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ దాని ద్వారా ఇంకా ఎంతమందికి వెళ్తుందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఎంతమందికి వెళ్తుందో ఈ స్వార్థ. దేవుడు ఇంకాను గొప్పగా వాడుకోబోతుండు రాబో రోజుల్లో ప్రియులారా. ఇంకా ఆయన కన్నా గొప్ప కార్యములు యేసు నామ మహిమార్థమై మనము చేయబోతున్నాము. మన సంఘాలను దేవుడు అలా వాడుకోబోతున్నాడు. సేవకులు ఉన్నట్లయితే నాతో పాటు ఎక్కిపించండి ప్రియులారా. మీ సేవలను, మీ సంఘాలను దేవుడు గొప్పగా ఆ విధంగా వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్. మీరు చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ గొప్ప మాట ఉంటుందండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారంట. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ పని ఏం తెలుసా? వాళ్ళు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారంట వాళ్ళు. అయితే దేవుడు ఏం చేసింది తెలుసా? ప్రభు వారికి సహకారుడై ఉన్నాడంట. వాళ్ళు ఏ విధంగా సహకారుడు ఉన్నాడని ఎలా తెలియాలండి? ఎలా తెలుసా అని మీరు గమనించండి. అక్కడ వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది ఇది అసలు యాక్చువల్లీ. అర్థమంతా? సూచక్రియలు, మహత్కార్యాలు వీటి కోసం పరిగెత్తుతున్నారు కానీ వాక్యము మూలమై ఉన్నది. గమనించండి ప్రియులారా. ఒక విశ్వాసి బలపడి, ఒక విశ్వాసి నిలబడాలనంటే, ఒక విశ్వాసి ఎటువంటి భయంలో ఉన్నప్పటికీ కూడా దేవుని మహిమార్థమై నిలబడాలంటే వారికి కావాల్సింది వాక్యం అండి. ఆ వాక్యము వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు అంతమంది వచ్చి ముందుకొచ్చి ఇక్కడ వాళ్ళు గమనించినట్టయితే ఏం జరుగుతుందంటే అక్కడ 2వ అధ్యాయము 43వ వచనం చూడండి మళ్ళీ. ఓకే, అప్పుడు ప్రతి వానికి ఏం కలుగుతుందంటారండి? భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను.
అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఓకే, మా అబ్బాయి అండి ఆయన కడియం నాగు అని అంటాం. నేను కడియం అని పిలుచుకుంటాను ఆయన ముద్దుకు. అసలు యాక్చువల్లీ సావుకారులాగా ఉన్నాడు. అసలు యాక్చువల్లీ ఎంత బాగున్నాడు చూడండి. ఊరు సర్పంచ్ కాదు అసలు, యాక్చువల్లీ దేవుని మహిమార్థమై నిలబడవలసిన నిలబడుతున్న మా బిడ్డను అబ్బాయి అని. అసలు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు నాకు చెప్పేవాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక పేరు పెట్టిన ఆయనకు, నేను కడియం చెప్తుంటాను కానీ కళ్ళలు కనేవాడు అని చెప్తే బాగుంటుందేమో ఈయన గురించి. ఆయన ఉండేదేమో బొమ్మిడి అండి. ఓకే, అక్కడ మీరు చూస్తున్నారా మరి శ్రీనివాస్ గారు వంగి ఆ ప్రాంతంలో పని చేస్తున్నారు చూడండి అండి. ఆయన చేస్తున్న పని రాజమండ్రి. బొమ్మిడికి రాజమండ్రికి చాలా దూరం ఉన్నది. వీళ్ళిద్దరికి ఏం సంబంధం లేదండి పెద్దగా. అర్థమవుతా, కలుసుకుంటారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారే కానీ ఏం సంబంధం లేదు. కడియంకు ఒక దర్శనం ఉందండి. ఏం తెలుసా, ఒక గిఫ్ట్ ఉంది ఆయనకు. ఏంటనంటే ఓకే, దర్శనాలు చూసే ఇది ఉందండి ఆయనకు. ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటాడు మనకు. అసలు యాక్చువల్లీ ఏమైనా కలిగిందంటే నాకు వెంటనే పంపించేస్తాడు. అన్నా నాకు ఈ దర్శనం కలిగిందన్నా, నాకేమో తెలియదు కానీ ఇది మాత్రం కలిగిందని వెంటనే పంపించేస్తాడు నాకు. నిన్న పొద్దున్నేనండి అసలు యాక్చువల్లీ ఈ దర్శనం పంపించింది నాకు. ఏంటనంటే అన్నా నాకు తెలియదు కానీ శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు కదా, ఆయన దర్శనంలో ఏదో గొప్ప కార్యం జరిగిందండి వాళ్ళకు. ఏదో దేవుడు స్థలం ఇవ్వబోతుందంట వాళ్ళకు ఆరాధన చేసుకోనికి. సో కనుక ఆయన వచ్చి నాకు స్థలం దొరికిందండి, మాకు ఆరాధన చేసుకోనికి స్థలం దొరికిందని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతున్నాడంట. అంతే, అంత మాత్రమే, ఇంకేం లేదు కాదు. లెస్ దెన్ 1 minute అని చెప్పాలా, అది పంపించేసిండు ఆయన. నేను అది విన్నప్పుడు నాకు అనిపించింది దేవుడు ఏదో కార్యం చేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఆ సంఘం ఇప్పటికీ, ఇందాక మీరు సాక్ష్యం విన్నారు కదా, మీరు ఎంతో ఇదంటారు. వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏమనంటే ఏ రోడ్ అయినా, టెంట్ అయినా, హాల్ అయినా, ఏమైనా సరే దేవుని మహిమార్థమై ఎక్కడైనా సరే కూడుకొనుటకు సిద్ధంగా ఉంటారండి వాళ్ళు. అదే రోజు అది విన్న తర్వాత కొద్దిసేపట్లో శ్రీనివాస్ గారికి దగ్గర నుంచి కాల్ వచ్చిందండి. ఏందనంటే, పాస్టర్ గారు మాకు దగ్గరలో ఉన్నానండి, ఈ ఓనర్ దగ్గర నుంచి ఎన్నోసార్లు మాట్లాడినామండి మేము. దీనికి ఇంతకుముందు కూడా అసలు యాక్చువల్లీ పాస్టర్ కరుణ అక్కడికి వచ్చినప్పుడు సూచనగా, అర్థమవుతా, సూచనగా అక్కడ ఒక బిల్ వేసేసి, ఓకే, డబ్బులు అక్కడ వేసేసి, కాయిన్ వేసేసి ఇది మనం కొనుక్కుంటున్నామండి కూడా చెప్పి వెళ్ళిపోయిందండి పాస్టర్ గారి ఇక్కడ నుంచి. ఓకే, తర్వాత ఓనర్ని మేము చాలాసార్లు కలుసుకున్నాం. మనం ఈసారి ఓనరే వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆరాధన చేసుకోనండి, మీరు టెంపరీగా వాడుకోండి దీన్ని, ఏం కాదండి అని చెప్పినప్పుడు ఇక శ్రీనివాస్ గారు ఆ సంతోషంతో యవనస్తులను వేసుకొని ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టిందండి. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. చూసారా మీరు దేవుడు సంఘంలో ఎలా వాడుకుంటాడు చూడండి ప్రియులారా. వీళ్ళందరూ సింగపూర్లో ఉన్న వాళ్ళు కడపడండి. నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిండు దేవుడు. సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయని చెప్పిండు దేవుడు. మరి శ్రీనివాస్ గారికి మంచి స్థలము, ఆరాధన స్థలము, ఓకే, వాళ్ళ విశ్వాసాలకు దరిదాపులో దగ్గరలోనే దయచేసి ఆయన నామాన్ని గొప్ప చేసుకును గాక. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. అదేవిధంగా మన కడియంని కూడా దేవుడు అభిషేకించేటువంటి అనేకమైన దర్శనాలు ప్రియులను, అనేకమైన గిఫ్టింగ్ దేవుడు దయచేసి ఈ బిడ్డను కూడా నిలబెట్టుకొని వాడుకొను గాక. హల్లెలూయా. నేను శ్రీనివాస్ గారికి చెప్పినప్పుడు, శ్రీనివాస్ గారు మీకు తెలుసానండి మన అబ్బాయి కడియం తెలుసా మీకు? నాకు తెలియదు పాస్టర్ గారు, ఎప్పుడు కలిసినట్టు కూడా నాకు గుర్తులేదు అన్నాడు. ఆయన గుర్తులేదు, ఈయన గుర్తులేదు, కానీ దేవుడు వీళ్ళిద్దరిని దర్శనం ద్వారా, ఈ సూచక్రియ ద్వారా, ఈ మహత్కార్యం ద్వారా కల్పించి దేవుడు ఎంతో మహిమను పొందుతున్న ప్రియులారా. ఇటువంటి గొప్ప కార్యాలు, ఇటువంటి అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు ఇంకాను జరిగించుకుంటూ ఆయన నామాన్ని గొప్ప చేసుకును గాక. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా, హల్లెలూయా. 43వ వచనాన్ని ఇక మనం ముగించుకుందామని మెల్లగా మనము 44, 45 వచనాలకు వెళ్దాం. మనం విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నారంట. వాళ్ళు విచిత్రమైన సంఘం కాదు. ఈ రోజుకు ఆ రోజుకు చాలా తేడా అండి, ఆపోజిట్ అని చెప్పాలా. ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టుకున్నారంట అండి. వాళ్ళు వారికి అక్కర కొలది పంచిపెట్టుకున్నారంట. జాగ్రత్తగా చదువుకోండి మీరు, దయచేసి మంచిగా జాగ్రత్తగా చూడండి మీరు. అక్కడ జరుగుతుంది ఏంటో మీరు చూడండి. అక్కడ నాకు అది గమనించినప్పుడు నాకేమనిపించిందంటే, వీరి మధ్యలో ప్రేమ లేకపోతే ఇది చేయగలరా వాళ్ళు? ఎవరి ఆస్తులు అమ్ముకొని ఇంకొకరికి తెచ్చి పెడతారండి వాళ్ళు? ఆలోచించండి మీరు. ఈరోజు లాక్కొనడమే తప్ప ఇవ్వడం అనేది చాలా తక్కువ చూస్తుంటాం మనం కదా. ఆ మనసు ఎక్కడి నుంచి ఉన్నదండి? అసలు చాలా కష్టం అసలు యాక్చువల్లీ. వాళ్ళకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నారంట వాళ్ళు. నాకు కావాలా, నాకు కావాలా అని అనుకుంటారు వాళ్ళు. అంతేగాని సమష్టిగా ఉంచుకోవడము అసాధ్యం అండి, చాలా కష్టం. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే ఎవరికి ఏ అక్కర వస్తుందో ఆ అక్కర కొలది పంచిపెట్టుకున్నారంటే దాని అర్థం తెలుసా? ఆ రోజుల్లో ఆ సంఘంలో, ఆదిమ సంఘంలో అక్కరకున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పాలి. ఎందుకంటే అందరూ సమిష్టిగా ఉన్నారు. నీకు ఎక్కువ, నాకు తక్కువ ఏమి లేదు. అక్కడ అందరూ సరి సమానంగా పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం.
ఈ విధంగా కానీ సేవకులు నిలబడితే దేవుడు అద్భుతంగా మన సంఘాలను ఉజ్జీవింపచేస్తాడు ప్రియులారా. మీకు తెలుసా దీంట్లో ఉన్న కీ వర్డ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ పీపుల్, దాంట్లో ఏంది నేను గమనించినానంటే ప్రేమ. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ పీపుల్. అక్కడ వాళ్ళ లోపల ఉన్నది ఏమనంటే ప్రేమ. మీ అందరికీ తెలుసు అనుకుంటాను నేను, చాలామందికి, లేకుంటే కొద్ది మందికి అని అనుకుందాం. లేకపోతే ప్రేమలో గ్రీక్ వర్డ్లోకి వెళ్ళినట్లయితే 4 అర్థాలు ఉంటాయండి దానికి. ఓకే, 4 మాటలు ఉంటాయి దానికి. సందర్భానుసారంగా ఆ ప్రేమను బైబిల్లో వాడబడిందండి. గ్రీక్లో లవ్ని గురించి 4 ఉంటాయండి అసలు. యాక్చువల్లీ జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే అక్కడ మీరు గమనించండి. ఓకే, స్టార్చ్ అనే మాట మనం చూస్తున్నాం, అంటే కుటుంబ ప్రేమ అని అనుకుందాం మనం. ఫీలియా అని అంటే బ్రదర్లీ లవ్, లేకుంటే ఫ్రెండ్లీ లవ్ కూడా అనొచ్చు మనం. ఎరోస్ అని అంటే రొమాంటిక్ లవ్, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ అని చెప్తే బాగుంటుంది. ఆ మాట గమనించిన 4వ మాట ఏమనంటే అగాపే అనే మాట చూస్తున్నాం చూడండి. అన్కండిషనల్ లవ్ అంటారు. దట్ ఈస్ గాడ్స్ లవ్ పీపుల్. ఓకే, దట్ ఈస్ గాడ్స్ లవ్. మీరు గమనించండి, స్టార్స్లో స్వార్థం ఉంది, ఫీలియాలో స్వార్థం ఉంది, ఎరోస్లో స్వార్థం ఉంది. సింపుల్గా చెప్తే ఈ 3ట్లో ఏంటి తెలుసా అండి స్వార్థం? జాగ్రత్తగా చూడండి, రేపమాప బైబిల్ కాలేజ్లో ఇది కూడా నేర్చుకుంటారు అనుకుంటా మీరు నేను. ఓకే, ఈ 3ట్లో ఉన్న స్వార్థం ఏం తెలుసానండి? అందులో గమనించినట్టయితే నువ్వు బాగుంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను కుటుంబంలో. ఓకే, ఫ్రెండ్లీ కూడా అంతే కదండి. మనం ఎందుకని స్నేహితులం అయితే మనం ఇద్దరం కలిసి, ఎందుకంటే అది తప్పో గొప్ప ఏదైనా సరే అతనికి నచ్చింది ఇతనికి నచ్చింది చేస్తాం కాబట్టి ఇద్దరం ఫ్రెండ్లీ బ్రదర్స్ అని అనుకుందాం మనం. ఎరోస్లో కూడా అంతే, భార్యాభర్తల మధ్యలో కూడా అంతే. నచ్చితేనే ప్రేమిస్తారు, లేకుంటే ప్రేమించలేము మనం. నచ్చని పనులు ఏమని చేసినామంటే అవుటే ప్రేమ. అర్థమవుతా? దోమ ఎగిరినట్టే ఎగిరిపోతుంది అక్కడి నుంచి అది. అయితే మీరు గమనించండి అబ్బాయి, ఈ 3ట్లో స్వార్థం ఉంది, కానీ అగాపే ప్రేమలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్వార్థం లేదు. న్యూట్రల్ స్వార్థం అనే మాటనే ఉండదండి దాంట్లో. ఎందుకు తెలుసా? అగాపే ప్రేమనంటే నీవు మంచిగా ఉన్నందుకు కాదు ప్రేమించింది ఆ ప్రేమ, చెడ్డవాళ్ళమైనందుకు దేవుడు మనల్ని ప్రేమించిండు ప్రియులారా. ఆ చెడ్డవాళ్ళమైనందుకు ప్రేమించి మనల్ని మంచి వాళ్ళుగా చేసింది అసలు. యాక్చువల్లీ ఈ స్వార్థం ఎంత తెలుసానండి? స్టార్స్లో, ఫిలియాలో, హీరోస్లో ఉన్న ప్రేమలో ఉన్న స్వార్థం ఎంత తెలుసా? మంచోళ్ళను కూడా చెడ్డది చేసేస్తుందండి అది. అర్థమైందా? మంచోళ్ళను కూడా చెడ్డది చేసేస్తుంది, చేయని పనులు కూడా చేపిచ్చేస్తుంటుంది అక్కడి నుంచి అది. కానీ అగాపేలో ఉన్న ప్రేమ అన్న చూడన్నది, అదిగో మంచి ఏ వ్యక్తి అయితే చెడ్డవాడై ఉన్నాడో దేవుని ప్రేమకు మద్దుడై, అర్థమవుతా, దేవుని ప్రేమకు బుద్ధుడైపోతాడు అసలు. యాక్చువల్లీ ఐ కెనాట్ టేక్ దిస్, ఎవరండి నన్ను ఇంతగా ప్రేమిస్తారు అని చెప్పి మంచివాడై దేవుని సాక్షిగా బ్రతుకుతాడు ప్రియులారా. రైట్, ఎందుకు చెప్పుకొని వచ్చినానంటే నేను, ఓకే, ఇందాక మనం చదువుకున్నాం కదా, దానికి ఇప్పుడు అనుగుణ వచనాన్ని మనం చూస్తేనే కానీ అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆదిమ సంఘము ఎలా తమకున్నాయని అమ్ముకున్నారండి వాళ్ళు. ఆదిమ సంఘము ఎలా సమష్టిగా పెట్టుకున్నారు వాళ్ళు చరాస్తులు ఆస్తులు అన్నీ కూడా అమ్మేసి అందరూ చక్కగా ఉండాలంటూ చూసుకున్నారంట వాళ్ళు. చూడండి అది ఎలా ఇది. ఇప్పుడు రండి నాతో పాటు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం మనం. ఓకే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఎవరండి ఆయన? యేసుక్రీస్తుల వారు. ఓకే, యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అనే మాట చూస్తున్నాం అక్కడ. ఆల్ రైట్, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అది అగాపే ప్రేమతో నింపబడితేనే కానీ సాధ్యం. అది లేకపోతే ప్రాణాలు తీసేస్తాం మనం. అర్థమవుతుందా? లేకపోతే ప్రాణాలు తీసేస్తామండి మనం. ప్రాణము పెట్టాలనంటే అగాపే ప్రేమ ఉండాలి. అంటే నీవు ఏమీ దాచుకోకుండా ఎదుటి వాళ్ళ కోసం మనం ప్రాణం పెట్టేస్తామన్నట్టు. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్ పీపుల్. ఇది అగాపే ప్రేమ గురించి మాట్లాడుతుంది. దాని ఎగ్జాంపుల్ యోహాను మళ్ళీ పైన చూపించిన ఆయన ఏమన్నాడైనా, యేసు ప్రభు బాబు మన అందరి కోసం ప్రాణమే పెట్టేసిండండి ఆయన. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. ప్రేమ ఎటువంటిదండి? ప్రాణానికి ఆయన తగ్గిస్తుంది. అది అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్ అని చెప్పుకుంటూ వచ్చిండు ఆయన. సరే రండి, 2వ మాట చూద్దాం. అక్కడే 17వ వచనానికి రండి. ఇప్పుడు 17వ వచనంలో చూసినట్టయితే, ఈ లోకపు జీవనోపాధి గలవాడే నుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునండి. చూస్తున్నారా మీరు? ఆదిమ సంఘము ఆ విధంగా నిలబట్టగల కారణం ఏంటంటే బాగా ప్రేమతో నింపబడ్డారండి వాళ్ళు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపుట యందు, ఓకే, చూపకపోతే వాడికి దేవుని ప్రేమ ఉన్నదని ఎలా చెప్పగలమండి మనం? నో, దే డోంట్ హ్యావ్ పీపుల్. స్వార్థం,
నా కడుపు నిండితే చాలు, నేను బట్టలు వేసుకుంటే చాలు, నేను నా కుటుంబం నా పిల్లలు బాగుంటే చాలు, ప్రార్థన చేస్తామండి మీకోసము. ఎవరికి కావాలండి మీ ప్రార్థన? ఆకలి తీర్చకపోతే నువ్వు తీర్చగలిగినప్పుడు కదా, అర్థమవుతా, నువ్వు తీర్చగలిగినప్పుడు ఎవరికి కావాలండి? అందుకొరకే తెలుసా, మదర్ తెరీసా గారు భలే మంచి బాగా చెప్పిందండి. అసలు ఆమె ఏమంటుందంటే, ఓకే, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అంటుంది ఆమె. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అంటే సహాయం చేసే, ఓకే, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేస్తే చేతులు మిన్నా అని అంటుంది ఆమె. కరెక్టే అసలు యాక్చువల్లీ. అందుకొరకే ఆమె ప్రార్థన చేసుకుంటూ సహాయం ఎక్కువ చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఏమన్నారండి ఇక్కడ? సరే, మన పాయింట్కి వద్దాం. మనం ఏముంటుందంట వాళ్ళ లోపల? ప్రేమ ఉండదు. ఇంకొక మాట ఖరాఖరీగా చెప్పిండు ఆయన. 18వ వచనం చూడండి. ఆయన ఏమంటుంది తెలుసా? చిన్నపిల్లలారా, అంటే ఆత్మీయంగా ఇప్పుడే ఎదుగుతున్న వారులారా, మాటతోనూ నాలుకతోనూ కాక, గమనించండి, మాటతోనూ నాలుకతోనే కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి మనము. చూస్తున్నారా మీరు? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఎలానండి ఆ క్రియ సత్యం ఎలా ఉంటుందండి? చూడండి ఇప్పుడు మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44 నుండి 45 వరకు, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడుకున్నారంట. వాళ్ళు బాగానే ఉంది, సహవాసంలో ఉన్నారు. వాళ్ళకు కలిగినదంతయు సమిష్టిగా పెట్టుకున్నారంట అండి వాళ్ళు. ఓకే, 2 షర్ట్లు ఉంటే ఒక షర్ట్ లేని వాళ్ళకి ఇచ్చేసారు అన్నట్టు వాళ్ళు. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టుకున్నారంట అండి వాళ్ళు. పాస్టర్ గారు, మమ్మల్ని ఉన్నదంతా కూడా అమ్ముకోమంటారా అంటే, అమ్ముకోవడం కాదండి, ఆకలితో ఉన్నవాడికి పెట్టండి. అది మెయిన్ ముఖ్యం అక్కడ. అసలు యాక్చువల్లీ అమ్ముకోమని చెప్పట్లేదు. ఆ రోజుల్లో పరిస్థితులు అలా ఉండే కాబట్టి నడిచిపోయిందండి. ఈ రోజు నువ్వు అమ్ముకోనక్కర్లేదు, సహాయం చేస్తే చాలండి. అసలు ఆకలితో ఉన్న వ్యక్తిని చూసి నీకోసం ప్రార్థన చేస్తా, దేవుడిని కాకుల ద్వారా పోషిస్తాడనంటే ఎందుకండి ఆ ప్రార్థన? అసలు అర్థమవుతా? నువ్వు తినట్లేదా? నువ్వు కాకులతో పోషింపబడుతున్నావా? నువ్వు తింటున్నావు కదా, బాగానే. మరి అదో నీ దగ్గర ఉన్నది తీసుకెళ్ళి ఇతరులతో పంచుకుంటే చాలా మంచిది ప్రియులారా. మన సహవాసం ఎంతో అద్భుతంగా సాగుతుందని చెప్పాలి. మన కార్నర్స్టోన్ వైజాగ్ ఫెలోషిప్ అండి, దేవుడు శివాని బలంగా వాడుకుంటున్నాడండి వాళ్ళ సహవాసంలో. మొన్న ఆదివారం నాకు ఒక పిక్చర్ పంపించిండు. ఒక వృద్ధురాలు, అసలు యాక్చువల్లీ ఆమెకు దాదాపుగా ఒక మంచి పెద్ద కుమారుడు ఉన్నాడండి ఆమె. ఆ కుమారుడికి ఫిట్స్ అంటానండి. ఎప్పుడు ఆ ఫిట్స్తో బాధపడుతుంటాడండి. అసలు ఆ ఫిట్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు. సో కనుక తన జీవనోపాధి తీసుకొచ్చి ఇంటికి తీసుకొని ఇవ్వలేడు, వాళ్ళ అమ్మగారిని పోషించుకోలేడని. ఆ అమ్మగారు ఏం చేస్తుందంటేనండి, అది అక్కడున్న ఒక టీ కొట్టు పెట్టుకొని, ఆ గ్రామంలో ఆ టీ కొట్టు పెట్టుకోనండి ఆమె జీవనోపాధి సాగిస్తుంది. ఆమె దాదాపుగా 3-4 వందలు సంపాదించుకుంటుందంట. ఆమె ఫ్యామిలీని చూసుకుంటుంది, బాగానే ఉందండి. అకస్మాత్తుగా మొన్నటి రోజు ఏమైందో కానీ మొత్తము కాలిపోయి బూడిదైపోయిందండి వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా. కంప్లీట్ యాష్ ప్రియులారా. ఏం చేయాలండి ఇప్పుడు? పక్క వీధుల్లోనే అపోస్తల కార్యములు 29వ అధ్యాయం సంఘం జరుగుతుంది అక్కడ. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? అంటే 28 అధ్యాయాలు ఉంటాయి అపోస్తల కార్యంలో. ఇంకొక ఇదిగో దేవుడు ప్రారంభిస్తున్నాడండి వైజాగ్ మహానగరంలో. దేవుడు కార్నర్స్టోన్ తెలుగు సహవాసమును అద్భుతంగా యేసునామ మహిమార్థమై వాడుకోబోతుండు ప్రియులారా. ఆమేన్. అర్థమవుతుందా? సో కనుక దేవుడు ప్రారంభించిన కార్యములో పక్క వీధుల్లోనే ఆరాధన జరుగుతుంది, పాటలు జరుగుతుంది. అమ్మగారు అక్కడికి వచ్చిందండి. ఏమైందమ్మా, ఏమైనా చేయాలనంటే ఇదిగో ఇది పరిస్థితి ఏనండి. అంతే, సంఘం అంతా కూడుకొని ప్రార్థన చేసి నాకెంత భారంతో పంపించినంటే, పాస్టర్ గారు ఏమైనా చేద్దామండి అని అంటే, తప్పకుండా చేయాలబ్బా ఇటువంటి పరిస్థితుల్లో. నీకేం చేయాలన్నది నువ్వు ముఖ్యం అసలు యాక్చువల్లీ అక్కడ. అర్థమందా? పక్క వీధుల్లో నువ్వు ఉన్నావు అక్కడ. దేవుడు నిన్ను పెట్టింది చీకట్లో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురించటకే ఉన్నావు అక్కడ. ఇందాక మనం నేర్చుకున్నాం. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నీకోసం ప్రార్థన చేస్తామమ్మా అంటే సరిపోదు. ఆమెకు ప్రార్థన కాదు, ఆమెకు కావాల్సింది ఏం కావాలి తెలుసా? ఆమెకు కొడుకును పోషించుకోవాలి, ఆమె అర్థమైందా? ఆమె పిల్లల్ని పోషించుకోవాలి. ఆమెకు కావాల్సింది ప్రార్థన కాదు, క్రియ కావాలి అక్కడ. నేను అన్నా, అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్టర్ ఇవన్నీ ముందు టైం పడుతుంది, ఎందుకంటే అది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి. ఓకే, చాలా పనులు ఉంటాయి అక్కడ. తర్వాత సంగతి అవన్నీ పక్కన పెట్టండి అబ్బాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జీవనోపాధి సంగతి వెళ్ళి చూడండి అబ్బాయి, అది ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ. శివ ఎంత భారంతో మాట్లాడిందనంటే, పాస్టర్ గారు ఏమైనా చేయాలనుందని, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ పీపుల్. దేవుని కార్యములు నీలో నాలో జరుగుతున్నాయంటే ఏం చేస్తాం తెలుసానండి? నీ ఇంట్లో కూడు కన్నా అదిగో అవసరత కలిగిన వాళ్ళు, ఇలాంటి ఆపదలో ఉన్న వాళ్ళ ఇంట్లో కూడుందా లేదా అని చెప్పి నంబర్ 1 వెళ్ళి నువ్వు వెతుకుంటావు అబ్బాయి. మన దగ్గర ఉన్నా లేకున్నా సరే వాళ్ళకి పెట్టాలని ఎంతో పోతుంటాం ప్రియులారా. అందుకొరకే తెలుసా అసలు దేవుడు అద్భుతంగా ఈ కబోర్డ్ చారిటబుల్ ట్రస్ట్ని మన ద్వారా ప్రారంభించిండు ప్రియులారా. దీని ద్వారా మీకు తెలుసానని ఎన్ని వందల కుటుంబాలు పోషించబడుతున్నాయో,
ఎంతమందిని దేవుడు దీవిస్తున్నాడు, ఎంతమంది జీవితంలో దేవుడు తన కార్యం జరిగించుకుంటున్నాడో ప్రియులారా. అదే అర్థమవుతుందా? దేవుడు అన్ని అమ్ముకొని తీసుకెళ్ళి పెట్టనక్కర్లేదు అబ్బాయి. మనకున్న దాంట్లో సర్దుకుందాం, మనము ఉన్న దాంట్లో పంచుకుందాం మనం. అది చాలా అసలు యాక్చువల్లీ అదే ఆదిమ సంఘం చేసింది ప్రియులారా. అర్థమవుతా? అదే ఈ కబోర్డ్ ద్వారా కూడా దేవుడు అనేకులకు దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తున్నాడు అండి. అందుకొరకే మీకు తెలుసా, సిలువ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. అర్థమవుతా? సిలువ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ ప్రియులారా. అసలు సిలువ దేనికి గుర్తు తెలుసా? క్రైస్తవ్యానికి కాదు. సిలువ దేనికి గుర్తు తెలుసా? అదొక మతానికి కాదండి. సిలువ దేనికి గుర్తానంటే ప్రేమకు గుర్తు. యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టిండు కదా, మనల్ని కూడా పెట్టమని చెప్పిండు ఇప్పుడు ప్రాణం. అర్థమవుతా? ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇటువంటి కాలంలో మనం సాక్షులుగా బ్రతకనికే దేవుడు ఈ రాత్రి కాలం మందు మనల్ని అందరినీ ఏర్పరచుకుంటూ ప్రియులారా. అందుకొరకే మీరు చూడండి, అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8-9 వచనాల్లో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8-9లో ఈ మంచి మాట ఉంటుందండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటన్నది? ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడైనంట. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనము ధనవంతులము కావాలని చెప్పి ఇతరులను దరిద్రులుగా చేసేస్తున్నాం మనం. అసలు యాక్చువల్లీ అది కాదండి సంఘం అంటే. సంఘం అంటే ఏం తెలుసా అన్నది? సమిష్టిగా అందరం కలిసి ఎవరి అక్కర కొలది వారి అక్కర్లు తీర్చుకోనికే మనం ప్రయత్నం చేస్తాం ప్రియులారా. ఎందుకనండి? మనము దరిద్రులమైనప్పుడు యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి కూడా ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులుగా ఉంటకు. అంటే తన అర్థం ఏం తెలుసానండి? దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా పుట్టింది ఎందుకు తెలుసా? మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేయుటకు. అది పాయింట్ అసలు లెక్క ప్రకారంగా. ఆ తర్వాత భౌతికంగా ఇవన్నీ తరాసంగా చూసుకుందాం అసలు. అర్థమవుతా? అంటే ఇంకో మాటకు వస్తే పరిశుద్ధుడున్న దేవుడు పాపపు ముద్దగా ఇక్కడ ఎందుకు జన్మించింది తెలుసానండి? ఎందుకనంటే పాపపు ముద్దలో ఉన్న మనకు దేవుడు తన అద్భుతమైన కార్యం జరిగించాలని ప్రియులారా. పాపపు ముద్దగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయుటకే దేవుడు ఈ లోకానికి అవతరించిండు ప్రియులారా. దేవుడు ఈ లోకానికి అవతరించిండట. అదే దేవుని ప్రేమ. ఓ మాట చెప్పాలా మీ అందరికీ, గాడ్ లవ్స్ యూ ఫర్ ఎవర్ పీపుల్. ఇది వన్ టైం కాదు, ఆల్ టైం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. వన్ టైం కాదు, ఆల్ టైం. ఎంత మంచిగా అనిపిస్తుందండి మీకు కదా? నిత్యము ప్రేమించే దేవుడు మనకున్నాడంటే ఎంత సంతోషమో. మరి మీకు తెలుసానండి, మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారండి. మీ నేబర్సే ఉన్నారు, ఎవరు కాదు. మీతో పనిచేసే వాళ్ళు ఉన్నారండి, ఎవరో కాదు. అర్థమవుతా? జూమ్కి అలా వచ్చేసారు మీరు. మీకు తెలుసా ఎంతమంది ప్రభుని ఎరగని వారు ఉన్నారు తెలుసానండి? ఓ మాట చెప్పాలా మీకు, ఒక చిన్న హోంవర్క్ ఇవ్వాలా? టాక్ టు సమ్వన్ అబౌట్ జీసస్ టుడే పీపుల్. ఈరోజు ఈ అగాపే ప్రేమతో ప్రేమిస్తున్న ఈ దేవుని ప్రేమను గురించి దయచేసి వెళ్ళి ఎవరితోనైనా పంచుకోండి. టాక్ టు సమ్వన్ పీపుల్ అబౌట్ జీసస్ టుడే. గో షేర్ అబౌట్ గాడ్స్ లవ్. మీరు ఎలా అనుభవిస్తున్నారు, దేవుడు మీ జీవితంలో ఎలా చేస్తున్నాడు, ఎలా గొప్ప కార్యం చేస్తున్నాడు, ఎలా మిమ్మల్ని పోషిస్తున్నాడు. మీ ద్వారా అనేకులు తెలుసా దీవించబడాలని మిమ్మల్ని దేవుడు వెలుగుగా పిలుచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఉప్పుగా పిలుచుకున్నాడు. దేవుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి నిరీక్షణ కలుగ చేయటకే మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మనం స్వార్థపరులం కాదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, నీ వెలుగు నీ దగ్గర పెట్టుకోనికే కాదు నువ్వు ఉన్నవి ఇక్కడ ఈ రాత్రి కాలమందు. అర్థమవుతా? నేను క్రిస్టియన్ అని చెప్పి నువ్వే పెట్టుకున్నావు కాదు. నీలో ఉన్న క్రీస్తుని ఇతరులకు పంచాలి. అనేకులను ధనవంతులుగా చేయాలి. మనం అనేకులను దేవుని కుమారులుగా చేయాలి ప్రియులారా. అనేకులను మనము కూడా పరిశుద్ధులుగా చేయుటకే పిలువబడ్డాం. కాబట్టి దయచేసి వెళ్ళి ఈ రాత్రి పడుకోకముందు ఎవరికైనా ఒకరికి స్వార్థ ప్రకటించండి. దయచేసి ఎవరికైనా ఒకరికి స్వార్థ ప్రకటించండి. డైలీ ప్రార్థన చేసుకోండి, ప్రభా ఈరోజు ఒక్కరినైనా నేను మా జూమ్ సహవాసాన్ని పంపించాలి ప్రభా. ఒక్కరినన్నా తీసుకెళ్ళి ఈ జూమ్ సహవాసంలో నేను ప్రకటించకపోతే అదిగో ఆ లింక్ పంపించి అందులో నుంచైనా నేను స్వార్థను ప్రకటించటకు గల కారకుండా అవుటకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే మీకెంతో దీవెనకరంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఏం చేసిరంట తెలుసా ఆదిమ సంఘం వాళ్ళు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44-45 చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ, మీరు నమ్ముతున్నారా యేసు ప్రభుని? ఎస్, ఏకంగా కూడుకున్నారంట వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఏం చేసింది తెలుసా వాళ్ళు? తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారంట వాళ్ళు. ఈరోజు మీరు ఆస్తులు ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వలేమనుకున్నాం మనం. అర్థమంతా కష్టమవుతుందా మీకు? అయితే మీలో ఉన్న మహా ఆస్తి ఉంది తెలుసానండి. అసలు ఏంటి తెలుసా? అది మీరు ₹1 ఇవ్వాలి పర్వాలేదండి, కూడు పెట్టకపోయినా పర్వాలేదు, స్వార్థను మాత్రము ఖచ్చితంగా ఇవ్వాలి మీరు. దేవుడు ఒకవేళ నేను అనుకుంటానండి, మీరు ఒకవేళ ఒక భోజనం ఎవరికైనా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ స్వార్థను పంచుకోకపోతే మాత్రం మంచిది కాదు ప్రియులారా. మనం అది పంచుకోండి ప్రియులారా.
ఎవరు వద్దన్నారుగా? పంచుకోండి దయచేసి. ఎంతోమందితో తిరుగుతుంటాం మనం, ఎంతోమందితో ప్రయాణం చేస్తున్నాం, ఎంతోమంది మనకు పరిచయిస్తున్నారు. ఎక్కడున్నారండి వాళ్ళందరూ అంటే మీ ఫోన్లోనే ఉన్నారు. చూడండి ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారండి మీకు. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఎంత పంచుకున్నా ఈ లోకంలే కదండి. అయితే ఇంకొక ఆస్తి ఇద్దామండి వాళ్ళకు. చిరాస్తి అని అంటారు అనుకుంటా కదా తెలుగులో. చిరాస్తి అని అంటే ఇక మనకు ఎప్పుడు ఉండిపోయే ఆస్తి ఏంటి తెలుసానండి? పరలోక రాజ్యం ఇద్దామండి వాళ్ళకు. అర్థమైందా? పరలోక రాజ్యం గురించి చెప్పండి దయచేసి. స్వార్థను ప్రకటించండి ప్రియులారా. అది చాలండి అసలు. యాక్చువల్లీ ఎలా పంచాలా పాస్టర్ గారు? చాలా కష్టమవుతుందండి, మేము పంచలేకపోతున్నామండి, కొన్నిసార్లు భయం అవుతుందండి, కొన్నిసార్లు మాట్లాడలేకపోతున్నామండి, కొన్నిసార్లు మా వల్ల కావట్లేదని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా మనం అందరితోటి స్వార్థను పంచుకోవాల్సిందే. దేవుని నామం కోసం బ్రతకండి ప్రియులారా. క్రీస్తు మీకు ఇచ్చిన బాధ్యతలో నమ్మకంగా ఉండండి చాలు. మీకు చెప్పాలా, మీకు నేను అపోస్తుల కార్యంలో జరిగిన అద్భుతమైన కార్యం, నాకన్నా మీరు గొప్ప కార్యం చేస్తానని చెప్పిండు యేసు ప్రభు. అటువంటి కార్యముల చేత మనల్ని అందరినీ కూడా బలంగా వాడుకొని దేవుడు తన నామాన్ని గొప్ప చేసుకొనుగాక. ఆమేన్ లార్డ్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఈ రాత్రి కాలం ముందు ప్రభువా, ఇదిగో తండ్రి, మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. మా కోసం రక్తంలో కాచిన దేవుడు, మేము ధనవంతుల ఉంటకున్న ప్రభా నీవు దరిద్రుడు అయినవు తండ్రి. మమ్మల్ని దేవుని కుమారులుగా చేయుటకు నీవు మనుష్య కుమారుడు అయిన దేవుడవు ప్రభువా. మాలో ఉన్న పాపపు దారిద్ర్యమును తీసేసి దేవుని భయమును పెట్టి నా ప్రభా అనేకమైన మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్నా తండ్రి. నీవే మమ్మల్ని నడిపిస్తున్నందుకై ప్రభా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో ప్రభా ఈ రాత్రి కాలాన్ని, ఈ సహవాసాన్ని మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అనేకులు తర్ఫీదైన ప్రభా ఈ కార్నర్స్టోన్ తెలుగు జూమ్ ఫెలోషిప్ ద్వారా అనేకులు సెల్వ సాక్షులుగా బ్రతుకుట గల కృపను నీవు దయచేసి మహిమను పొందమని మా బిడ్డలందరినీ మీ కాపుదలకు నీ ఆత్మ నడిపింపునకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మాతో మాట్లాడు ప్రభా. మన బలపరచున ఆయన కళలు దర్శనాల ద్వారా మాతో మాట్లాడు తండ్రి. నాయన ఇదిగో ప్రభా స్వార్థను ప్రకటించుటకు ఈరోజు రాత్రి అయ్యా నా ప్రభా నీ బిడ్డలు వెళ్తుండగా నీవే అభిషేకించి సమయోచితమైన జ్ఞానమును మాటలను దయచేసి మీ నామాన్ని గొప్ప చేసుకొని మహిమను పొందుమని ప్రతి బిడ్డను మీ కాపుదలకు అప్పగిస్తూ అనారోగ్యంతో ఉన్న వారికి యేసు నామంలో ఆరోగ్యం కలుగును గాక ప్రభా. ఏదైనా గురించి ప్రార్థనిస్తున్నట్లయితే ఇదిగో ప్రభా మా జీవితంలో ఈ కార్యం జరగాలని చెప్పి ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో అద్భుతమైన కార్యములు యేసు నామంలో జరుగును గాక నా ప్రభా. నీవే కనికరించి మహిమను పొందుమని ప్రతి పాపమును క్షమించి ప్రతి శాపమును తీసివేసి నీ నామాన్ని గొప్ప చేసుకొని మహిమను పొందమని యేసు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.